రేపు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. 8400 జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్థానిక సమస్యలపై నిలదీతకు ప్రతిపక్షాలు రెడీ అయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ పట్టుబడుతున్న క్రమంలో సమావేశంలో రభసకు తెరతీయనుంది. కౌన్సిల్ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తారో మల్కజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్తో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఒకవైపు బడ్జెట్పై సమావేశం, మరోవైపు అవిశ్వాస తీర్మానం కూడా రసవత్తరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అసలు రేపు ప్రజా సమస్యలపైన చర్చ జరుగుతుందా లేదా అసలు రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశం ఏ విధంగా జరుగుతుంది? ప్రస్తుతం మన ముందు మల్కజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రతిసారి కూడా హడావిడిగా కౌన్సిల్ సమావేశం జరుగుతూనే ఉంది, కానీ ప్రజా సమస్యలు పక్కదో పెట్టి ఏదో ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈసారైనా సరే సమావేశం సవ్యంగా జరుగుతుందంటారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ప్రజలందరూ కూడా ఇదే ప్రశ్నకు సమాధానం కోసం వేచి చూస్తూ ఉన్నారు. గత 4 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క సమావేశాన్ని కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిపి సఫలీకృతంగా సమస్యలపైన ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం ఏ ఒక్క సమావేశంలో జరగలేదు. సభను సజావుగా జరిపించడంలో పూర్తిగా మేయర్ గారి కార్యాలయం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఏ ఒక్క ప్రతి సమావేశంలో మేయర్ గారి కోటరీకి ఏ పైరవీలు చేయనటువంటి అధికారులపైన ఫైర్ కావడానికో, లేకపోతే వారికి నచ్చినటువంటి బడ్జెట్లు కేటాయింపులు జరిగి వారికి కమిషన్లు అందకపోతేనో, ఆ యొక్క సమస్యలపైన చర్చించడానికి లేకపోతే మాట్లాడడానికి ఏమీ లేకపోతే ఏదో ఒక రకంగా రగడ సృష్టించి సమావేశాన్ని వాయిదా వేయడానికి మాత్రమే ప్రతిసారి సమావేశాన్ని ఉపయోగిస్తున్నారు. ఈరోజు భాగ్యనగరంలో ఉన్నటువంటి మేధావులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ప్రశ్న ప్రశ్న ఈరోజు ప్రజా గొంతుగా ప్రజలందరూ అడుగుతున్నారు. ఈ కోట్లాది రూపాయలు ఈరోజు బడ్జెట్ 8500 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు మరి 100 కోట్ల రూపాయలకు ఒక 10 నిమిషాలైనా కేటాయించి చర్చ జరపరా? 1,20,00,000 మంది భాగ్యనగర జనాభా వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమస్య పైన ఈరోజు చర్చ ఎందుకు జరపరు? ఈరోజు స్టాండింగ్ కమిటీ పేరుతోటి ఒక 15 మంది మరి మేయర్ గారు వారి బృందం అంతా కూడా ఒక ఏసీ రూమ్లో కూర్చొని కోట్లాది రూపాయలు వాళ్ళకి ముడుపులు అందుతుంటే వాటిని బిల్లులు పాస్ అని చెప్పుకోవచ్చు. ఆ ఐటమ్స్ పాస్ చేసుకుంటూ అజెండా ఐటమ్స్ని ఈరోజు జనరల్ బాడీ ముందు చర్చకే రానీకులు ఒక్కసారి కూడా ఒక్క సమావేశంలో అజెండా ఐటమ్స్ చర్చకు రాలే. ఒక్క సమావేశంలో ప్రజా ప్రశ్నలపైన పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు. ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరగలేదు. పేరుకు కమిటీ లేస్తా అని చెప్పి కాలయాపన చేస్తున్నారు, కానీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లపైన ఎటువంటి పరిష్కారాన్ని కనుగొనేటువంటి ప్రయత్నం జరగలేదు. మరి ప్రజలు ఇంత గగ్గోలు పెడుతున్నా, జిహెచ్ఎంసీలో ఇన్ని సమస్యలున్నా, కుక్కలు, నక్కలు, దోమలు, మరి చెత్త, హెల్త్, ఈ డెత్ సర్టిఫికేట్ స్కాము, ప్రజలకు సేఫ్టీ సంబంధించిన అంశం ఇది. టెర్రరిస్టులు కూడా ఈరోజు పాస్పోర్ట్లు తీసుకుంటే జిహెచ్ఎంసీ మరి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, మేయర్ గారు ఏమీ పట్టనట్టుగా తన అధికారాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయడం, కమిషనర్ గారు ఆ పోస్ట్లోంచి కుర్చీలోంచి జరగకుండా నేను ఎంత సల్లగా ఉంటానో చూసుకునేటువంటి ప్రయత్నం చేయడం. అయినప్పటికీ కూడా ఈ 4 ఏళ్లలో నాలుగో కమిషనర్ ఇప్పటికి కూడా మరి ఎవరు ఏదో ఒక సజావుగా జరిగినటువంటి ఈ పాలనని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు ప్రజాస్వామ్య యుతంగా, ప్రతిపక్షంగా, బాధ్యతాయుతంగా మేము ఒక పిలుపునిస్తున్నాం. మనందరం కలిసి అవసరం అనుకుంటే 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల డే అండ్ నైట్ కూర్చుందాం. ప్రజా సమస్యలపైన పూర్తి స్థాయిలో చర్చిద్దాం. ప్రతి ₹1,00,00,000 కనీసం 10 నిమిషాలు కేటాయించి మనం చర్చ చేద్దాం. ఇది పెడుతున్న డబ్బులు కరెక్టా? ప్రజలకు న్యాయం జరుగుతుందా? ఏ విధంగా న్యాయం చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందో చర్చ చేసి ప్రజలకు న్యాయం చేసేటువంటి నిర్ణయాలు మనం తీసుకుందామని చెప్పి ఈరోజు రాజకీయాలను పక్కన పెట్టండి, ప్రజా సమస్యలపై కథలు రండని మేయర్ గారికి, వారి 100 మాదిగలందరికీ కూడా నేను 100 మాదిగలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. సార్, ఒకవైపు బీఆర్ఎస్ ఏమో అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని చెప్పేసి చర్చలు జరుగుతుంది. మరోవైపు మన బడ్జెట్ పైన కౌన్సిల్ సమావేశం జరుగుతుందని చెప్పేసి మేయర్ గారు చెప్పారు. రేపు శస్త్రాలు కూడా శస్త్రిస్తున్నారు. చాలామంది కార్పొరేటర్లు కూడా చర్చించుకుంటున్నారు. నిన్న కూడా బీజేపీ కార్యాలయంలో కూడా బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి చర్చించడం జరిగింది. అసలు కౌన్సిల్ సమావేశం ఏ అంశాలపైన చర్చించాలి, అసలు తీర్మానం పెట్టాలా వద్దా, అసలు మేము సపోర్ట్ చేయాలా వద్దా, దీనిపైన కూడా మీరు చర్చించడం జరిగింది. అసలు మీరు బీఆర్ఎస్కి అవిశ్వాస తీర్మానానికి సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పైన నిన్న చర్చ జరగలేదు. ఒకటి, ఎందుకంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలి అంటే 4 ఏళ్ళ టర్మ్ కంప్లీట్ అయి ఉండాలి. 4 ఏళ్ళ టర్మ్ ఓన్లీ ఫిబ్రవరి 10కే కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు దానిపైన పెట్టలేం కాబట్టి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి దానిపైన చర్చ జరగలేదు. నిన్నటి జరిగినటువంటి సమావేశము, రేపు జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలు, జనరల్ బాడీ సమావేశంలో ఏ విధంగా ప్రజా సమస్యలపైన మనము ప్రశ్నించాలి, ఏ విధంగా మనం ప్రజల పక్షాన నిలవాలి, భాగ్యనగర్ ప్రజలకు ఏ విధంగా మనం పోరాటం చేస్తే న్యాయం జరుగుతుంది, ఈ కోణంలోనే మనం చర్చ చేయడం జరిగింది.
సో థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద అయితే రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశం రసాభాసగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు ప్రజా సమస్యలు పక్కదో పట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అదంతా కాకుండా కేవలం ప్రజా సమస్యలపైనే బడ్జెట్ కేటాయింపులు ఆమోదనలపైనే ఈ సమావేశం జరగాలని కొందరు భావిస్తున్నా కూడా మరికొందరి వల్ల ఎప్పుడు కూడా ఆ చర్చలో మధ్యలోనే గొడవలకి దారితీయడం, ఆ తర్వాత వాయిదా పడడం తరచుగా జరుగుతూనే ఉంది. కనీసం ఈసారైనా రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశం సవ్యంగా జరగాలని పలువురు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశం అయితే ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సిద్ధుతో లహరి, ఐ న్యూస్ హైదరాబాద్.